మీ కార్ డాష్‌బోర్డ్‌లో బ్యాటరీ లైట్ ఎలుగుతున్నా సరే అలాగే డ్రైవ్ చేస్తున్నారా? మీ కార్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. మీ కార్ డాష్‌బోర్డ్‌లో బ్యాటరీ లైట్ ఎలుగుతుందంటే దానికి అర్థం బెల్ట్ అనేది తెగిపోయి ఉండాలి, లేదా డైనమో అనేది వర్క్ చేయకపోవడం వల్ల ఆ బ్యాటరీ లైట్ అనేది ఎలుగుతా ఉంటుంది. ఈ డైనమో వర్క్ చేస్తేనే మన బ్యాటరీ డిశ్చార్జ్ అవుద్ది. ఈ డైనమో ఎప్పుడైతే వర్క్ చేయడం ఆగిపోయిందో, లేదా ఇలాంటి పుల్లి ఇలాగ డ్యామేజ్ అయిపోవడం వల్ల డైనమో అనేది వర్క్ చేయడం ఆగిపోద్ది. వర్క్ చేయడం ఆగిపోయినప్పుడు డాష్‌బోర్డ్‌లో బ్యాటరీ ల్యాంప్ అనేది వెలుగుతుంది. దానికి ఇండికేషన్ ఏంటంటే బ్యాటరీ ఛార్జ్ అవ్వట్లేదు. ఈ పార్ట్‌ని 2 విధాలుగా పిలుస్తారు. ఓల్డ్ టైప్‌లో అయితే డైనమో అని పిలుస్తారు. ఇప్పుడు లేటెస్ట్‌గా అయితే ఆల్టర్నేటర్ అని పిలుస్తారు. ఈ టాటా హ్యారీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే డైనమో పుల్లీ వచ్చేసరికి ఈ రకంగా డ్యామేజ్ అయిపోయి రీఛార్జ్ అవ్వక బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అయిపోయింది. వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు బెల్ట్ నాయిస్ కానీ పుల్లీ నాయిస్ కానీ వస్తే దగ్గరలో ఉన్న వర్క్షాప్కి వెళ్ళి చూపించండి వెహికల్. ఈ టాటా హ్యారియర్ వెహికల్కి టాటాలో జెన్యూన్ పార్ట్స్లో చెక్ చేస్తే పుల్లి అయితే సప్లై లేదు, డైనమో అయితే సప్లై ఉంది. డైనమో వచ్చేసరికి 36,000 నుంచి 38,000 చేంజ్ ఉంది. మేము ఏం చేసామంటే జీప్ కంపాస్ సూటబుల్ కాబట్టి జీప్ కంపాస్ పుల్లి అయితే తెప్పించడం జరిగింది. ఎందుకంటే టాటా హ్యారియర్ ఇంజిన్ జీప్ కంపాస్ ఇంజిన్ కూడా సూటబుల్గా రెండు ఒకలాగే ఉంటాయి కాబట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ వెహికల్లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ ఉంటే మా గ్యారేజ్ ఇచ్చాయి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చేసరికి ఎస్బీ మల్టీ కార్ టెక్ సత్తంపాడు మెయిన్ రోడ్ ఏలూరు.